ఆర్టీసీలో కార్మికులకు ఎలక్ట్రిక్ షాక్. సో పొద్దున లేస్తే తెలంగాణలో ఏం ప్రచారం జరుగుతుందంటే కాలుష్య రహిత ఏంది బస్సులను తీసుకొని వస్తున్నాం, మేము పర్యావరణాన్ని కాపాడుతున్నాము అన్నారు. కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు అనంటే అక్కడ ఈ ప్రైవేట్ బస్సులని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇంతకుముందు ఆర్టీసీ కార్మికులే, ఇంతకుముందు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అని ఉండే, JNNURM అంటారు దాన్ని. సో ఈ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద వాళ్ళు ఏం చేశారంటే బస్సుల్ని ఈ పర్యావరణ రహితమైన బస్సులను కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మ్యాచింగ్ గ్రాంట్ వేసుకొని ఈ కాలుష్య రహిత బస్సులు లేకుండా ఉండడం కోసం ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం కొని ఆర్టీసీ సంస్థకి ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ఆర్టీసీ సంస్థ డీజిల్ ఖర్చు లేకుండా, పర్యావరణం లేకుండా ఆర్టీసీ డ్రైవర్లను పెట్టి అవి నడిపించింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు అని అంటే ఆ JNNURM నిధులను పక్కదారి పట్టించి, ఇప్పుడు ఆ స్కీమ్ కూడా లేదు, ఆ నిధులని వచ్చేది లేదు. సో ఈ నిధులు వచ్చేది లేదు కాబట్టి, కానీ మరి జనాలు తిడతారు కదా, ఈయన వచ్చిన తర్వాత ఏం జరగట్లేదని మొత్తం ఆ వ్యవస్థను ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాడు. మీరు ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు కొనుక్కోండి, మీకు నచ్చిన వాడిని మీరే డ్రైవర్గా పెట్టుకోండి, మీకు ఇవి రూట్లు ఉంటాయి, ఆర్టీసీ బస్సుకు ఫ్రీ రూట్స్ ఉంటాయి. కానీ ప్రైవేటు బస్సు ఎప్పుడైనా ఆ రూట్లలో పోవాలంటే ప్రైవేటు బస్సులు పన్నులు కట్టాలి. కానీ మీరు ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చుకోండి, రోడ్లు మీరే డ్రైవర్లు పెట్టుకోండి, మీకు ఆ రూట్ల మీద కూడా పన్నులు వేయను, మీ రూట్లు మీ సొంతం, మీరు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా నడుపుకోవచ్చు అని వాళ్ళకు గుత్తాధిపత్యం ఇచ్చాడు. ఫలితంగా ఏమవుతుందంటే ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం పోయింది. ఆర్టీసీలో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, మాకు మీ దగ్గర ఉన్న 10 ఏళ్ళ 20 ఏళ్ళ అనుభవం ఉన్న డ్రైవర్లు అక్కర్లేదు, ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణం అని వాళ్ళు పెద్ద బోర్డు పెట్టుకుంటారు, మీ భద్రతే మా బాధ్యత అని ఒక పెద్ద బోర్డు పెట్టుకుంటారు. కానీ రేపటి నుంచి మీ భద్రత వాళ్ళ బాధ్యత కాదు. ఎందుకు అని అంటే అలా నడిపేటోళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు కాదు, పక్కా ప్రైవేట్ డ్రైవర్లు. అనుభవం ఉన్న వాళ్ళు కూడా కాదు, ఓ 18 నెలల అనుభవం ఉంటే, అంటే 1.5 ఏళ్ల అనుభవం ఉంటే సరిపోతుంది. సో ఈ ప్రైవేటు వాళ్ళకి ఎందుకు 1.5 ఏళ్ల అంటే ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అనుభవం ఉన్న వాళ్ళకు రేపు జీతాలు ఇవ్వాల్సి వస్తే ఎంత తక్కువలో తక్కువ 30,000 లోపు వాళ్ళు రారు. సో ఈ 18 నెలల్లో ఉన్నవాడైతే 15,000కో 20,000కో తీసుకోవచ్చు. సో అట్లా పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఈ 18 నెలల అనుభవం ఉన్న డ్రైవర్ నడిపే బస్సు ప్రయాణం ఎంత ప్రమాదకరం ఉంటుంది, ఈ 20 ఏళ్ళ బస్సు డ్రైవర్ నడిపే ప్రయాణం ఎంత సురక్షితంగా ఉంటుంది మనం ఆలోచించుకోవచ్చు. సో రేపటి నుంచి ఈ ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయంటే ఎవరి కాడు తప్పుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు బ్రేకులు కొట్టే సోయిలో ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు కాదు, వాళ్ళు పక్కా ప్రైవేటు డ్రైవర్లు. ఈ ప్రైవేటు డ్రైవర్లు కూడా ఎవరి కోసం పనిచేస్తారంటే ప్రజల కోసం పనిచేయరు, ప్రైవేటు ఆ బస్సు ఓనర్ కోసమే పనిచేస్తాడు. వానికి పని గంటలు ఉండవు, వానికి భద్రత ఉండదు, వానికి విరామం ఉండదు, వానికి విశ్రాంతి ఉండదు, వానికి తిండి తిప్పలు కూడా ఉండవు. అలా ఆ విధంగా వాడిని రుద్ది పని చేయిస్తారు. ఆ టెన్షన్లో, ఆ ఒత్తిడిలో, వానికి ఆ డబ్బులు రాని బాధలో వాడు ఏం చేస్తున్నాడో తెలియకుండా వాడు డ్రైవింగ్ చేస్తాడు. ఫలితంగా ఏమైందంటే ఆ బస్సులో ఉన్న జనాల జీవితాలకు ప్రమాదము, ఆ బస్సుకు నడిచే రూట్లలో పోయే ప్రయాణికులకు కూడా ప్రమాదం. ఇలాంటి ప్రమాదాన్ని తీసుకుని పెడుతున్నాడు. అందుకనే ఈ ఆర్టీసీలో కార్మికులు ఇప్పుడు లొల్లి చేస్తున్నారు, ఇట్లాంటిదైతే ఆర్టీసీ పరుగు పోతుందని. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నాడంటే మనకు తెలిసిందే. వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేస్తేనే ఆందోళనను పోలీసులను పెట్టి మొత్తం అణిచివేశాడు. కాబట్టి ఆర్టీసీ ఇంకా అది ఒక విధ్వంసకరమైన సంస్థగా ఈ రేవంత్ రెడ్డి దాన్ని మారుస్తున్నాడు. ఆల్రెడీ తెలంగాణలో అన్ని సంస్థలను మొత్తం పతనం చేస్తున్నాడు, అన్ని సంస్థలను విధ్వంసం చేస్తున్నాడు. అందులో ఇప్పుడు ఆర్టీసీ కూడా చేరిపోయింది. కాంగ్రెస్ ప్రోగ్రాంకు ప్రభుత్వ ఖర్చు ఎంత? వికారాబాద్ రిసార్ట్లో తెలంగాణ ఏపీ DCC అధ్యక్షులకు శిక్షణ ఇచ్చారు. 81 లక్షలతో మరమ్మతులు చేసిన రాష్ట్ర టూరిజం కార్పొరేషను టెండర్లు పిలవకుండానే ఓ కంపెనీకి హరిత పనుల అప్పగింత, నోరెత్తితే పైసలు లేవని చెప్పి సీఎం, ఈ నిధుల దుబారా ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు. మనం అన్నాం కదా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ DCCలు ఎవరు? ఓన్లీ తెలంగాణ DCCలు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడికే పిలిపించారు. మరి ఆంధ్రప్రదేశ్లో పార్టీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలు కూడా మన దగ్గరికే వచ్చింది. ఎవరు? షర్మిలా రెడ్డి.
షర్మిలారెడ్డి ముందటనే జగన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అన్నం తిడుతున్నా కూడా చెల్లకి ఏం శరం లేదు. ఈయన మొన్న చెప్పిండుగా నరం శరం బేశరం, అట్లా బేశరంగా ఉన్న నాయకురాలను ముందట పెట్టుకొని వాళ్ళ ఇంట్లోని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. సో అది పక్కన పెడితే ఈరోజు 81 లక్షల రూపాయలను డీసీసీలో అది పర్ఫెక్ట్గా పార్టీ కార్యక్రమం, అందులో ప్రభుత్వ కార్యక్రమం కానే కాదు. ఈ పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ సొమ్మును వాడుతున్నాడు. అడిగేదెవడు? అడిగితే వినేదెవడు? సో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసము ప్రభుత్వ ఖజానా ఉపయోగపడాలి. బీహార్లో ఎన్నికలు వస్తే ఇక్కడ ఉన్న ప్రజల సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళిపోవాలి. కేరళలో ఎన్నికలు వస్తే ఇక్కడ ఉన్న ప్రజల సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోవాలి. రాహుల్ గాంధీకి కావాల్సిన ఎన్నికల ఖర్చు కానీ ప్రచార ఖర్చు కానీ ఈరోజు తెలంగాణ కర్ణాటక నుంచి వెళ్ళిపోవాలి. ఈ సొమ్ము ఎవరిది? సోకు ఎవరిది? ఇక్కడ సొమ్ము ప్రజలది, సోకు కాంగ్రెస్ పార్టీది. సొమ్ము తెలంగాణ ప్రజలది, సోకు పక్క రాష్ట్రాలది. సో ఇది ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇదే తమిళనాడులో జరుగుతుందా? ఇదే విషయము కేరళలో జరుగుతుందా? కేరళలో పక్క రాష్ట్రం నుంచి డబ్బులు తెచ్చుకుంటారు కానీ వాళ్ళ డబ్బులు పక్క రాష్ట్రానికి తీసుకుపోతలేరు. సో ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఉన్న తేడా, ప్రాంతీయ అభిమానం లేనివాడు, ఆ ప్రాంత ప్రజల సంక్షేమం కోరనివాడు ఆ ప్రాంతానికి ఉన్నతమైన సీట్లో కూర్చుంటే ఏమవుతుందంటే ఇట్లాంటివి జరుగుతాయి. ఈ ప్రాంత ప్రజల గురించి ఆయనకు పట్టదు, ఈ ఉద్యమానికి సంబంధం లేదు, ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఆయనకు పాత్ర లేదు, ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలనే ఆలోచన లేదు. ఫలితంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రజల సొమ్ముని దోచుకోవడము, ఆయన దాచుకోవడం, మిగిలిన సొమ్ముని అక్కడ మూటల రూపంలో పంచుకోవడం, అదే జరుగుతోంది.